తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 12న శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాతి రోజు చర్చ జరుగుతుంది. మొత్తంగా శాసనసభ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ప్రస్తుత సర్కార్ ఆర్థిక దర్శకత పాటిస్తోందన్నారు గవర్నర్. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 అమలు చేయగా త్వరలోనే మరో 2 అమలు చేస్తామని గవర్నర్ తెలిపారు. I am happy to announce that my government will implement 2 more guarantees very soon. Under the Mahalakshmi scheme, the LPG cylinders will be supplied to eligible families for rupees 500 only. Similarly, under the Griha Jyoti scheme, 200 units of free domestic power will be given to every eligible household. గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉందని, కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమైన హామీలపై స్పష్టత లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పింఛన్లు, మహిళలకు 2500, రైతులకు బోనస్ సహా ఇతర హామీలపై స్పష్టత లేదన్న ఆయన నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. అంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది, ఇక మిగిలింది 40 రోజులు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకిచ్చే హామీలను కూడా తొందరగా చేయండి. ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎట్లా అమలవుతుంది? సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో బీఎస్సీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ స్థానంలో తనకు అవకాశం కల్పించాలన్న మాజీ మంత్రి హరీష్ రావు వినతిని తిరస్కరించడంతో ఆయన వెనుదిరిగారు. మరోవైపు బీజేపీ నుంచి బీఏసీ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 12న ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే కులగణన బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఈ నెల 13న నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా కాళేశ్వరం, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ జరగనుంది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. శ్వేతపత్రంపై విస్తృతంగా చర్చించాల్సి వస్తే అసెంబ్లీ సమావేశాలను పొడిగించేందుకు మరోసారి బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు.